ఇవాళ మనం ట్రాఫీ తీసుకున్నా, తీసుకోకపోయినా, షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఇండియన్ టీమ్ ఈజ్ ఏషియన్ ఛాంపియన్. ఇదైతే పోదు కదా! సో, ఈ వివాదాలు ఏదున్నా ఆసియా ఖండానికి క్రికెట్ ఛాంపియన్ భారతదేశమే. దాంట్లో ఎవరికీ అనుమానం లేదు. ఇక ఈ సింబాలిజం అవసరమా? మ్యాచ్ అయితే ఆడాం కదా! ఇప్పుడు మొషిన్ నఖ్వీ కూడా పాకిస్తాన్ మంత్రి హోదాలో మనకు ట్రాఫీ ఇవ్వడం లేదు. ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ట్రాఫీ ఇస్తున్నాడు. అందువల్ల ఆ రెండింటి మధ్య కూడా మనం తేడాను గమనించాలి. ఒక వ్యక్తి మనం ఒక వ్యక్తిని ఎలా చూస్తామనేది. సో వీఆర్ నాట్, మనం ట్రాఫీ తీసుకుంటున్నది పాకిస్తాన్ నుంచి కాదు, పాకిస్తాన్ ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మనం ట్రాఫీ తీసుకుంటున్నాం. అందువల్ల అక్కడ వ్యక్తి కాదు మనకు రిప్రజెంట్ చేసేది, ఒక సంస్థ. సో ఆసియా క్రికెట్ అసోసియేషన్ మన బీసీసీఐ లాగానే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ లాగానే ఏషియన్ కాంటినెంట్కు బాధ్యత వహిస్తున్న క్రికెట్ సంఘం. అందువల్ల మనము పాకిస్తాన్ నుంచో, పాకిస్తాన్ మంత్రి నుంచో తీసుకోము. పాకిస్తాన్ ఓడించిన తర్వాత పాకిస్తాన్ మంత్రి మనకెందుకు ట్రాఫీ ఇస్తాడు? సో అందువల్ల తీసుకున్నా కూడా తప్పని నేను అనుకోను. కానీ ఇండియన్ టీం దేశంలో ఉన్న ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకుని నేను తీసుకుంటుంది. కానీ ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో అవాయిడ్ కూడా చేయలేము. ఇప్పుడు ఉదాహరణకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. అక్కడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా వచ్చాడు. మనం కాదనగలమా? ఎందుకంటే మనము మెంబరు, వాళ్ళు కూడా మెంబరు. సో ఇంటర్నేషనల్ బాడీస్, ఇంటర్నేషనల్ కాంటెస్ట్లలో యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ ఉంది కదా అని చెప్పి మనం పోకుండా ఉండలేము. ఎందుకంటే మారిన అమెరికా, ట్రంప్ దాడుల నేపథ్యంలో అది చాలా ముఖ్యం కూడా మనకి.